అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం స్థానిక దిబ్బవీధి కొబ్బరి తోటలో మహాశివరాత్రి సందర్భంగా అనకాపల్లి వాలీబాల్ అసోసియేషన్ ఎల్లపు గోవింద, బుద్ధ శివ, విల్లూరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర స్థాయి వాలీబాల్ పోటీలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఆదినారాయణ కళాశాల కరెస్పాండెంట్ కొనతాల రఘునాథ్, జీవీఎంసీ 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు, ఎస్డీ గ్రూప్స్ అధినేత కాంట్రిగులర్ శ్రీరామ్ హాజరయ్యారు. అనంతరం వారి చేతుల మీదుగా శివపార్వతీ విగ్రహాలకు పూలమాల వేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గంటి రవికుమార్, జార్జ్ క్లబ్ కార్యదర్శి బుద్ధా విశ్వేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ మద్దాల కృష్ణ, పెంటకోట చిన్న, కెఎం నాయుడు, ఆళ్ల సంతోష్, ఎల్లపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీకు కొంచెం శివ కొద్దిగా పక్కెళ్ళు కూర్చోను మరి వాలీబాల్ అంటే గుర్తొచ్చే, ఉత్తరాంధ్రకి గుర్తొచ్చే ఏకైక కోర్టు కొబ్బరి తోట. ఈ కొబ్బరి తోటకి వండి తెచ్చిన వ్యక్తి వాలీబాల్ని మన ఉత్తరాంధ్ర స్థాయిలో కాదు, అత్యంత పెద్ద స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి మరి ఎల్లప్ప గోవింద. ఈ సందర్భంగా ఎల్లప్ప గోవిందకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉత్తరాంధ్ర స్థాయి ఆహ్వాన పోటీలు నిర్వహించినటువంటి నిర్వాహకులు ఎల్లప్ప గోవిందులు, బుద్ధ శివ, విల్లూరి ప్రసాద్, వారి యొక్క మిత్ర బృందాలందరికీ కూడా ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క క్రీడా ప్రోత్సాహానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే క్రీడను ప్రోత్సహించడం అంటే భారతదేశానికి వల్లి తేవడంతో సమానం. ఈ యొక్క క్రీడల్ని మనం ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఇంకా ముందుకు రావాలి. గత కాలంలో చాలా సార్లు ఇక్కడ ఈ కొబ్బరి తోట ప్రాంగణంలో వాలీబాల్ పోటీలు జరిగాయి. ఈ మధ్య అంటే కొన్ని సంవత్సరాలు కాదు, కొన్ని దశాబ్దాల కాలంగా కూడా జరగట్లేదు అనుకుంటున్నాను. ఇక్కడైతే కనుక ఈ యొక్క మనం ప్రారంభించారు కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మరొకదాన్ని కాకుండా మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమం ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలని నిర్వాహకులకి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వాలీబాల్ కాంపిటీషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన రఘునాథ్ గారికి, అలాగే కాశీమేశ్వర్ గారికి, శ్రీరామ్కి, వేదిక అలంకరించిన ఇతర పెద్దలందరికీ, అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. యాక్చువల్గా ఇక్కడ ఈ కొబ్బరిలో ఇంతకుముందు ఇక్కడ మీటింగ్ అయినప్పుడు చెప్తాను, వాలీబాల్కి ప్రస్తుతం ముందు వాలీబాల్ ఆడేవారు, తర్వాత పూర్తిగా ఆడడం మానేస్తారని. అయితే ఆ రోజు నేను అడిగాను, మీకు ఇక్కడ ఏ బాండింగ్స్ ఉన్నాయో మాకు జీఎంస్లో కొత్తవరకు నేను చేయగలుగుతాను, మీరు ఏమైనా చెప్తాను చెప్పాను. అక్కడ బౌండరీ వాళ్ళు అడిగారు కానీ దానికి కరెక్ట్ నాకు ప్రెజెంటేషన్ ఏమి ఇవ్వలేదు. సో దానికి ఏమైనా మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందంటే బయట వాళ్ళు లోపలికి ఈజీగా వచ్చి దీన్ని కాన్సెప్ట్ వస్తున్నారని చెప్తాను ఆ రోజు చెప్పారు. దాని గురించి నేను అడిగాను, మీకు ఇది ఏమైనా కావాల్సినట్లయితే నేను జీఎంసీ వరకు నేను కంపల్సరీగా చేయగలుగుతాను. అంతేకాకుండా ఇక్కడ ఈ వాలీబాల్ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ఇంట్రెస్ట్తో మొదలుపెట్టడానికి ఎల్లపు గోవింద్ గారు, అలాగే బుద్ధ శివ గారు, విల్లూరి ప్రసాద్ వాళ్ళ మిత్రమండలంతా ఇంచుమించుగా నాటకాలకే కాదు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ గేమ్స్ కానీ పట్టుకున్నాం.
ప్రతి సంవత్సరం ఏదో ఒక యాక్టివిటీ ఇక్కడ ఉంటే ఉండేది. నాకు ఇది బాగా జరగదు. మేము అక్కడ మిల్లు ఉండేది ఆ కళ్ళం దగ్గర ఇది ఇన్స్పిరేషన్ తో అందరూ కల్పవ గారు స్పోర్ట్స్ పర్సనే, ఆఫీస్ గారు కూడా స్పోర్ట్స్ పర్సనే అక్కడ చేసుకోవాలని చెప్పి ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి అక్కడ చేశారు. అది మేము కూడా చిన్నప్పుడు నేను చూసేవాళ్ళని. దాని తర్వాత ఆఫీస్ గారు అది హార్డ్ గేమ్ అయిపోతుందని చెప్పి కాశీ గారు ఎదురుకుండా మాలసరాజు ఉండేవాళ్ళ అందరూ క్లాస్మేట్లు ఎదురుకుండా ఒక షెడ్యూల్ కూడా కలిసి రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా స్పోర్ట్స్ ఆడుతుండేవారు. సార్ నాన్నగారు ఎదురుగా ఎంతసేపు వరకు ఏం చేస్తున్నారు కదా అని చెప్పి ఆయన ఎదురుగా 2 గంటల వరకు స్పోర్ట్స్ ఆడుతూ అదే బస్ చేయడం అదే మాకు కూడా అలవాటు అయింది. ఏదైనా జాతీయ క్రీడలకు ఆవశ్యకత ఉంది. నాకు అర్థం చెప్పారు. ఈ స్ఫూర్తితో చాలా మంది క్రీడాకారులు ఉద్యోగం దొరికిన వాళ్ళకి మా చిన్నప్పుడు ఇక్కడ రుద్రబాబు మాకు మేము సరిగ్గా 8th, 9th, 10th వచ్చేసరికి ఆయన పీటీ మాస్టర్ కింద మాకు జాయిన్ అయ్యారు. అంతవరకు మాకు సూర్యనారాయణ గారు పీటీ మాస్టర్ ఉండేవారు. అదంతా ఒక పద్ధతి ప్రకారం ఆయన చేస్తే రుద్రబాబు వచ్చే సిస్టమ్ అంతా మార్చాడు. ముఖ్యంగా ఆయన వాలీబాల్ కానీ లేదంటే ఖోఖో కానీ రెండింటి మీద ఆయనకి అత్యంత ప్రాధాన్యత ఉండేది. మాకు ఏం అయితే మాకు క్రీడల్లో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ లో మేము సీతారాం అని చెప్పి మా ఉండేవాడు, మా సీనియర్ అనుకోండి. ఆయన ద్వారా మాకు క్రీడల్లో ఒక మంచి ప్రపోజ్ వచ్చేది. ఏదైనా మనకి దీనికి పూర్తిగా తీసుకొని మా కాశీ గారు చెప్పినట్టు డిఫరెంట్ గా మీ ఆధ్వర్యంలో ఆయన గారు చెప్తున్నారు ఇద్దరికే మా గోవింద్ ఉన్నారు. మరి యాక్చువల్గా దీన్ని ఒక 3 నెలల క్రితం మేము ప్లాన్ చేయడం జరిగింది. భారీ స్థాయిలో వెళ్దామని ప్రతిగా మాకు అది సోదరుడు శ్రీనివాస్ గారు నిరంతరం వైజాగ్ నుంచి సమయాపాలనలో 2 రోజులు కూర్చొని నేను చేశాం. ఎందుకో అది వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి మీ అందరూ ప్రజలు డెఫినెట్ గా ఒక కాంప్లిమెంట్ అయితే ఒక మంచి కాంప్లిమెంట్ మనం చెప్పవచ్చు. ఇంకా సోదరిమో చెప్పింది చాలా తక్కువ టైంలో ఒక అవగాహన పెట్టుకున్నామన్నా కంగ్రాచులేషన్స్. అంటే నువ్వు కూడా అవగాహనతో మాట్లాడుతామని అనుకోలేదు. ఒక రిప్రజెంటేటివ్ గా సాధుబాబు గారిని తెలుసుకున్న అవసరం అభివృద్ధికి తెలియజేస్తూ సో రిప్రజెంటేషన్ చేయగలిగితే కొంత గవర్నమెంట్ చేయాలి. ఎందుకంటే ఇటువంటి స్పోర్ట్స్ బోర్డు నుంచి వస్తుంది. ఎంతమంది ప్రోత్సాహకులు ఉన్నారు. ఇది ఆటోమేటిక్ గా మనం ఒక ఒకరితో కలిస్తే అయిపోయి స్పోర్ట్స్ కాబట్టి చాలా ఫైనాన్షియల్ కంట్రిబ్యూషన్ ఉన్నటువంటి ఇది. ఒకవైపు మ్యాన్ పవర్ ఉండాలి. అదే పరంగా ఉన్నటువంటి గోవింద్ గారి స్పోర్ట్స్ డైరెక్టర్ సపోర్ట్ ఉన్నారు ప్రసాద్ గారికి. సో ఇది వాళ్ళ టైం డెడికేట్ చేయాలి, మనీ ఉండాలి. ఇటువంటి మంచి కోర్సులకు డెఫినెట్ గా మనం ఈ సంవత్సరంలో ఒకసారి మనం మంచి స్పోర్ట్స్ అయితే కండక్ట్ చేస్తామని ఆలోచన చెప్తూ మరి ఈ సేవా సందర్భంగా మీ టీం అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరి చాలా అవసరం వచ్చింది. మీరు ఎవ్రీ ఇయర్ మీరు ఆ టైం అయితే చూసుకొని మీ అర్థం చేయాలని ఇక్కడికి అక్కడ క్రీడలు కానీ సంస్కృతి కార్యక్రమాలు కూడా మనోడు ఆ కార్యక్రమాన్ని కూడా చేయాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసిన సపోర్టర్స్ ఇంకా ఎక్కువ మందిని మనం మొబైల్ చేసుకొని మనం చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం నా సోదరులను ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నాం.